మై ఒపీనియన్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్న మూవీ. అనిల్ రావిపూడి గారు తెలుగులో ఉన్నటువంటి తెలివైన దర్శకుల్లో ఆయన ఒక ఆయన. ప్రస్తుతం ఆయన సిచ్యువేషన్ ఎలా ఉందంటే సంక్రాంతి అంటే ఆయన, ఆయన అంటే సంక్రాంతి అన్నట్టు తయారైపోయింది. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే కనుక ఇది వరకు సంక్రాంతి అంటే కోడి పందాలు అవి ఇవి ఉంటాయని చెప్పి మాట్లాడుకునేవాళ్ళు. రాబోయే కాలంలో సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి గారి మూవీ ఒకటి వస్తుందిరా సంక్రాంతికి అని చెప్పుకుంటారేమో అలా తయారైపోయింది. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ చాలా దగ్గరయ్యే సినిమాయే. అంటే ఇందులో ఒక గొప్ప కథ ఉంటది. గొప్ప ఎమోషన్ ఉంటది. మంచి డ్రామా ఉంటది. ఇట్లాంటివి ఏమి ఎక్స్‌పెక్టేషన్ చేయకోకుండా 2 గంటల 24 నిమిషాలు ఎలాగా మనకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తది ఈ సినిమా. అందులో ఎటువంటి డోకా లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎస్పెషల్లీ సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ ఇటువంటి సినిమాలే కోరుకుంటారు. మాస్ సినిమాలు ఇంకా వేరే వేరే సినిమాలు కాకుండా ఇటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎళ్ళే సినిమాలే బాగా కోరుకుంటారు కాబట్టి వాళ్ళకి బాగా ఎక్కుతది ఇటువంటి సినిమా. అందులోని వెంకటేష్ గారు తన స్ట్రాంగ్ జోన్‌లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. సినిమా ప్లాట్ విషయానికొస్తే కనుక వెంకటేష్ గారు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఆయనకి పెళ్లయిపోయి ఉంటది. ఆ పెళ్లయిపోయిన సందర్భంలో ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఒక కేసు విషయం మీద ఈయన దగ్గరికి రావటం జరుగుతది. ఆ మధ్యలో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌కి అదేవిధంగా వైఫ్‌కి మధ్యన ఈయన ఏ విధంగా నలిగిపోయారు. ఒక చిన్న కేసు ఏ విధంగా సాల్వ్ చేశారు అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమా కథ ఏమి గొప్పగా ఏమి ఉండదు. కానీ అందులో ఉన్నటువంటి క్యారెక్టర్లు చేసే ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం బావుంటది. స్పెషల్లీ అనిల్ రావిపూడి సినిమాల్లో కథ కంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎక్కువ స్కోప్ ఇవ్వటం జరుగుతది. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి సినిమాలు తీయటం జరుగుతదాయన. చిన్న కథ రాసుకుంటారు. దానికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి బయటకు వదిలేయటం జరుగుతది. అది కూడా తక్కువ సమయంలో ఆయన షూట్ పూర్తి చేసేస్తాడు. పెద్ద సినిమాకి కూడా పెద్ద ఏం ఖర్చు అవ్వదు. నిర్మాతలకు ఇంకొక ప్లస్ ఏంటంటే సినిమాని బాగా ప్రమోట్ చేయగలుగుతారు అనిల్ రావిపూడి గారు. సినిమా తీయడం ఒక ఎత్తయితే ఆయన ప్రమోషన్ కూడా ఒక ఎత్తులా ఉంటది. అదేవిధంగా ఇటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు కంపల్సరీ సంక్రాంతి టైంలో వస్తే కనుక జనాలకు బాగా ఎక్కుతదని తెలుసు ఆయనకి. అందుకనే ఈ టైంలో ఆయన సినిమా పడేటట్టు చాలా జాగ్రత్త తీసుకొని మేకింగ్ పూర్తి చేసేయడం జరుగుతది. ఈ సినిమా కూడా అలాగే చేసిన ప్రయత్నమే. ప్రాఫిట్‌కి ప్రాఫిట్ వస్తది. ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేసి థియేటర్‌లోంచి బయటికెళ్ళిపోతారు. పెద్ద డిస్కషన్ ఏమి ఉండదు. సంక్రాంతికి ఓ సినిమా చూసాం, ఫ్యామిలీ సినిమా చూసాం అయిపోయింది. అంటే ఆ మూడ్‌లోంచి బయటికెళ్ళిపోతారు అంతే హ్యాపీగా. ఇక ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ అందరిది బానే ఉంటది. వెంకటేష్ గారు ఆయన స్ట్రాంగ్ జోన్ ఇది ఇరగదీసి పడేశారు. మీనాక్షి గారి పెర్ఫార్మెన్స్ కూడా బానే ఉంది. అలాగే ఐశ్వర్య రాజేష్ గారిది కంపల్సరీ మాట్లాడుకోవాలి. వెంకటేష్ గారికి, ఐశ్వర్య రాజేష్ గారికి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అందులో ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు. 2, 3 సాంగ్‌లు బాగున్నాయి. ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే గనక సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పుకోవచ్చు. చక్కగా ఎళ్లి ఫ్యామిలీ అందరితో ఎళ్లి ఈ సినిమా చూడొచ్చు. ఎటువంటి డౌటు లేదు.